హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో మనం మటన్ బిర్యానీ, రెస్టారెంట్ స్టైల్లో మటన్ బిర్యానీ ఎలా చేయాలో, పర్ఫెక్ట్గా రైస్ అండ్ మటన్ ఎలా కుక్ చేసుకోవాలో షేర్ చేసుకోబోతున్నాను. చాలా బాగుంటుందండి, ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. చూడండి, ఫస్ట్ ఇక్కడ 3/4 kg మటన్ తీసుకున్నానండి. దాంట్లో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1.5 స్పూన్ కారం, 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత 1/2 కప్ కర్డ్ వేసుకోవాలండి. తర్వాత గరం మసాలా దినుసులండి, చెక్క, లవంగా, ఒక 4-5 ఇలాచీ వేసుకోవాలి. తర్వాత బిర్యానీ మసాలా 1 స్పూన్, గరం మసాలా 1/2 స్పూన్ వేసుకోవాలి. ధనియాల పొడి ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. సాల్ట్, కారం మీకు మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి, బాగా మిక్స్ చేసుకున్నాక లెమన్ జ్యూస్ వేసుకోవాలండి. ఇక్కడ ఒక నిమ్మకాయ తీసుకొని లెమన్ జ్యూస్ పిండుకున్నాను. బాగా మిక్స్ చేసుకొని ఒక 1/2 an hour పాటు పక్కన పెట్టుకోవాలి. చూడండి, 3/4 kg మటన్కి ఇక్కడ 1/2 kg రైస్ తీసుకున్నానండి. ఒక 2 times వాష్ చేసుకొని రైస్ 1/2 an hour పాటు నానబెట్టి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక కుక్కర్లో ఆయిల్ తీసుకోవాలండి. బిర్యానీ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను అండ్ 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఆయిల్, నెయ్యి కొంచెం హీట్ అయ్యాక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక 1/2 ఆనియన్స్ ప్లేట్లో పక్కన తీసి పెట్టుకోవాలి. మిగిలిన ఆనియన్స్లోనే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకున్నాక హై ఫ్లేమ్లోనే ఒక 5 minutes ఉడికించుకోవాలండి. చూడండి, 5 నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ అంతా కొంచెం పైకి తేలుంటుంది. ఈ టైంలో ఒక 1/2 glass వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి, 1/2 glass వాటర్ అయితే సరిపోతాయి. వాటర్ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 4 విజిల్స్ రానివ్వాలి. తర్వాత రైస్ కుక్ చేసుకుందామండి. ఇక్కడ 2 glasses రైస్ తీసుకున్నాను. 2 glasses రైస్కి 4 glasses వాటర్ తీసుకొని దాంట్లో బిర్యానీ దినుసులండి, చెక్క, లవంగా, యాలకులు, బిర్యానీ ఆకు, స్టార్ ఎనీస్ ఇవన్నీ వేసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ కొంచెం ఎక్కువే పడుతుంది. మనం టేస్ట్ చూసినప్పుడు వాటర్ కొంచెం సాల్టీగా ఉంటేనే రైస్కి కరెక్ట్గా సాల్ట్ పడుతుందండి. తర్వాత ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇలా పొడుగ్గా చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలండి. మనకి వాటర్ రోలింగ్ బాయిల్ అవ్వాలండి. ఖచ్చితంగా వాటర్ మరిగాక మనం కడిగి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. చూడండి, రైస్ మనకి 70% కుక్ అయితే సరిపోతుందండి. చూడండి, మనం ఇలా పట్టుకొని చూస్తే మనకి రైస్ 70% కుక్ అయింది లేని తెలుస్తుంది. కొంచెం ఇలా విరిగినట్టుగా అయితే రైస్ కుక్ అయినట్టు.
చూడండి రైస్ అంతా కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని అలా వడగట్టి పక్కన పెట్టుకోవాలి. చూడండి మటన్ కూడా బాగా మెత్తగా ఉడికిపోవాలండి. మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు వాటర్ ఏమన్నా ఎక్స్ట్రా వాటర్ ఉంటే స్టవ్ మీద కొద్దిసేపు పెడితే వాటర్ అన్నీ ఇంకిపోతాయండి. చూడండి వాటర్ ఏం లేకుండా ఇలా ఆయిల్ అంతా పైకి తేలాక మనం ఏ ప్యాన్లో అయితే బిర్యానీ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్యాన్లోకి మొత్తం ఈ మటన్ కర్రీ షిఫ్ట్ చేసుకోవాలి. తర్వాత దానిపైన మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. మటన్ బాగా ఉడికిందా లేదా చెక్ చేసుకొని ఒకవేళ ఉడకపోతే ఇంకొక విజిల్ పెట్టుకోవచ్చండి. చూడండి మనం రైస్ అంతా వేసుకున్నాక పైన సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు ఇలా పొడుగ్గా చీల్చుకొని వేసుకోవాలండి. ఇప్పుడు మనం పక్కకు తీసి పెట్టుకున్నాం కదా బ్రౌన్ ఆనియన్స్, అవి వేసుకోవాలి. తర్వాత కేవ్రా వాటర్, ఇది ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఇక్కడ. తర్వాత ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. తర్వాత చూడండి ఇలా అల్యూమినియం ఫాయిల్ తీసుకొని ఇలా దమ్ చేసుకోవాలండి. ఇలా దమ్ చేసుకొని ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో అండ్ 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేశాక 10 మినిట్స్ రెస్టింగ్ టైం ఇచ్చి సర్వ్ చేసుకోవాలి. చూడండి పర్ఫెక్ట్ మటన్ బిర్యానీ రెడీ అవుతుందండి. చూడండి మీకు కుక్ అయిందా లేదా ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే చూడండి గెరిట్ని ఒక సైడ్ నుంచి ఇలా చెక్ చేస్తే మనకు తెలుస్తుంది. ఏమైనా వాటర్ ఏమైనా ఎక్స్ట్రా ఉంటే ఒక 5 మినిట్స్ స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నాకు 15 మినిట్స్కి కరెక్ట్గా పర్ఫెక్ట్గా కుక్ అయింది. చూడండి ప్లేట్లో సర్వ్ చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి. ఖచ్చితంగా నేను ఎలా చేశానో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూడండి సర్వ్ చేసుకున్నాక పైన బ్రౌన్ ఆనియన్స్ అండ్ పుదీనా లీవ్స్తో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఈ బిర్యానీని మనం ఏదన్నా బిర్యానీ గ్రేవీతో, మిర్చికా సాలన్ లేకపోతే రైతాతో అన్నా సర్వ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. దానివల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.